ప్రకటించాడంటే, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి. అప్పుడు కుష్ఠరోగిని, ఇప్పుడు బాగు చేయబడ్డాను. అప్పుడు దుఃఖంతో, వేదనతో, బాధలతో ఉండేవాడిని. ఇప్పుడు నేను అన్నిట్లో సంతోషిస్తున్నాను. ఆయన ప్రేమను పొందుకున్నాను, ఆయన కనికరాన్ని పొందుకున్నాను, ఆయన జాలిని పొందుకున్నాను, ఆయన నన్ను తాకాడు, నన్ను బాగు చేశాడు అని చెప్పేసి విస్తారంగా ప్రకటించాడట. అంటే చేసేయమన్నారు, నువ్వు చెప్పొద్దు అన్నారు. ప్రభువా, నేను చెప్పకుండా ఉండలేను, నేను చేయకుండా ఉండలేను, సువార్త ప్రకటించకుండా ఉండలేను. ఈ రోజున నీ జీవితంలో ప్రతి అడుగడుగున దేవుని కార్యాలను చూస్తుండగా నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు? దేవుని స్తుతించాలి కదా. నేను మా పిల్లలతో చెప్తున్నానమ్మా, ప్రతి స్థితిగతులను బట్టి దేవుని స్తుతించాలి అని చెప్తా ఉన్నాను. వాళ్ళు వినకపోయినా ఒకరోజైనా వాళ్ళ హృదయంలో పనిచేస్తుంది. వాళ్ళ పిల్లలకు చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతించాలి. నిన్న ఒక పేపర్లో పాప రాస్తూ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై పేరెంట్స్ అని రాసింది. అంటే దేవా నీకు స్తోత్రాలు మా పేరెంట్స్ని బట్టి అని రాసింది. ఎందుకు రాసింది? స్తుతిస్తుంది ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు తింటున్నావు అంటే దేవుని కృప కాదా? నువ్వు జీవిస్తున్నావంటే, ఎంతోమంది చనిపోయారు ఈ రోజున. కరోనాలో ఎంతోమంది చనిపోయారు, యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోయారు. ఎన్నో పరిస్థితులను బట్టి ఎన్నో రకరకాలుగా మనుషులు చనిపోతూ ఉంటుండగా నువ్వు నిలబడే ఉన్నావు. నువ్వు ఇంకా సజీవం ఎందుకున్నావు అంటే, నువ్వు ఆయన స్తుతిస్తావని, నువ్వు ఆయన్ని ఘనపరుస్తావని, నువ్వు ఆయన మహింపరుస్తావని, ఆయన కొరకు వాడబడే పాత్రగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి దేవుడు ప్రత్యేకంగా అడుగుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కొంతమంది సండే రోజు ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. ఇక్కడ ఆరాధన అయిపోతుంది, అప్పుడు వస్తారు. దేవుడిని జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నప్పుడు చక్కగా చేతులెత్తి, దేవా నువ్వు చేసిన కార్యాలకి ఏమి ఇవ్వగలనయ్యా, నేనేమిచ్చిన రుణం తీర్చి, ఎంత చేసినా తక్కువే ప్రభువా అని విరిగి నలిగిన హృదయంతో దేవుడిని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఇంకెంత ఆశీర్వదిస్తూ ఉంటాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఏం చేశాడు చెప్పండి? దావీదు జీవితంలో ఏం చేశాడు? అంగలార్పును నాట్యంగా మార్చాడు. కాబట్టి అంటున్నాడు, నేను నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. ఒకరోజు ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్ళబోతున్నాము, సాయంత్రకాలము. ఎదురుగుండా కనబడ్డారు, ఎక్కువ కనబడరు వాళ్ళు ఆంటీ. ఇంకా నేను నుంచున్నాను, మాట్లాడుతూనే ఉన్నాను ఆంటీతో. ఏమనంటే, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు రక్తం చిందించిన దేవుడు, యేసు ప్రభు మన పాపములు కడిగి వేసే దేవుడు, యేసు ప్రభు ప్రేమమయుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని నిత్య రాజ్యం వెళ్ళే దేవుడు. ఈ లోకం శాశ్వతమైంది కాదు, మరణపు ముళ్ళను విరిచివేసిన దేవుడు. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ కొంచెం భయపడతారని అన్ని విషయాలు పోసుగిచ్చినట్టు నేను చెప్తా ఉంటే నా కుమారుడు చూస్తూ ఉన్నాడు. నాకు బిజీ టైం, నేను ఎక్కడికో వెళ్ళాలని హడావిడిగా బయలుదేరుతున్న స్థితి, కానీ నేను మౌనంగా ఉండలేకపోయినా. ప్రభు నా జీవితంలో చేస్తున్నాడు, నాకు సహాయం చేసి నాకు విడుదలనిచ్చాడు, నాకు నెమ్మదినిచ్చాడు, నా దుఃఖ నివారణ చేశాడు ఆయన. నేను ఎట్లా మౌనంగా ఉంటా? ఈరోజు నా అనారోగ్య పరిస్థితులు ఉన్నా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు? ఈరోజు పాస్టర్ గారు అంటున్నారు, ఎక్కువ మాట్లాడకూడదనా నువ్వు, అయినా కానీ నువ్వు చెప్తానన్నావు కాబట్టి చెప్పు, కానీ నెమ్మదిగా చెప్పని చెప్పదు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మౌనంగా ఉండగలుగుతామా? నువ్వు విడుదల పొందుతున్నావా? నువ్వు సంపూర్ణంగా విడుదల పొందుతున్నావా? నీ అంగలార్పు నాట్యంగా మార్చబడుతుందా? దేవుడు నీ దుఃఖ వస్త్రాలను తీసివేసి సంతోష వస్త్రాలని ఇస్తున్నాడా? నువ్వు పొందుకుంటున్నావా? నువ్వు పొందుకోలేని స్థితిలో ఉంటే నువ్వేం చెప్పలేవు ఎవరికి. నువ్వు పొందుకున్న స్థితిలో ఉంటే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నా ప్రాణం మౌనంగా ఉండక, ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. ఎందుకు అంగలార్పును నాట్యంగా మార్చాడంటే ఆయన్ని కీర్తించినట్లు. మనం మౌనంగా ఉండకూడదని, మనం ఆయన్ని కీర్తించాలని దేవుడు మన అంగలార్పును ఏం చేస్తున్నాడు? నాట్యంగా మారుస్తున్నాడు. మరి మనం సాక్షులంగా ఉంటున్నామా? సువార్తను ప్రకటిస్తున్నామా? స్తుతిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఎంత సిగ్గుపడతామండి, ఎంత భయపడతామండి. దేనికండి భయం? ఎందుకంటే వెనక్కి వెళ్తారు. వీటిలో నా వెనక్కి వెళ్ళేది, వీటిలో ముందు ఉండాలి. దేవుని ఆరాధించడంలో ముందు ఉండాలి. ఎవరు ఆరాధిస్తారంటే కమలమ్మ అంటే పేరు మాత్రమే చెప్పడం కాదు, నీ పేరు రావాలి. నువ్వు అంతగా ప్రేమించావు. నేను ప్రభుని అడుగుతూ ఉంటాను, ప్రభా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు, నేను కూడా నిన్ను ప్రేమించాలి. ఎంత ప్రేమించాలో నాకు నేర్పించవా అని అడుగుతూ ఉంటాను ప్రభువుని. ఈ రోజున ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ కొరకు ప్రాణం అర్పించేసి, ప్రాణం అంతటినీ నీ కొరకు వెలగా చెల్లించిన ప్రభువుకు నువ్వేం అర్పిస్తున్నావు? ఏమిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించాలి. ప్రభు సన్నిధిలో మన మంచి తీర్మానాలు, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మంచి తీర్మానాలు చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి చూడండి, కొన్ని విషయాలు యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న విషయాల్ని మనం చూద్దాం. చూడండి, యెషయా అంతకంటే ముఖ్యంగా ముందుగా ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము చదువుదాం. చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు పాపం చేశారు. ఇశ్రాయేలు దేవునికి విరోధంగా జీవించారు. అయితే దేవుడు వాళ్ళని అక్కడితోనే వదిలిపెట్టే దేవుడు కాదు, వాళ్ళని మరలా చేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మరి నిజంగా మనం కూడా అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి వారమే. కానీ దేవుడు ఏం చేసే దేవుడు చెప్పండి? మనల్ని మరలా జాలి చేసుకునేటువంటి దేవుడు. కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని తప్పిదాలు చేశాను, ఇన్ని పొరపాట్లు చేశాను, నాకు దేవుడు ఆశీర్వదిస్తాడా, నన్ను దీవిస్తాడా అని అనుకుంటాం. కానీ ప్రభు చెప్తున్న గొప్ప మాటలు వినండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుతో చక్కగా చెప్తున్న మాటలు చూద్దాం. చూడండి, 13వ వచనం నుంచి కూడా 12వ వచనం నుంచి కూడా నేను చదువుతాను. చూడండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసం బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజున మనం నమ్ముదామా? మనం ఎన్నటికీ కృషించము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు ఏడుస్తా కూర్చున్నాము. దేవుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇంకెన్నటికీ కృషించాం. అందామా ఒకసారి? ఇంకెన్నటికీ కృషించము. ఒప్పుకుందాం నోటితో గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎన్నటికీ కృషించము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. కాబట్టి ఇంకా దుఃఖ దినాలు మనకు అవసరమా? ఆ కన్నీళ్ళు మనకు అవసరమా? కార్చాం. పాపం విషయంలో దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు కార్చాం. దేవుడు ఆ కన్నీటిని నాట్యంగా చేసే దేవుడు ఆయన. ఇప్పుడు మనకి ఏం చేస్తాడంటే, ఎన్నటికీ కృషింపక ఏం చేయవాడంటే, మనకి ఇంకేం చేయవాడు చెప్పండి? నీళ్లు పారు తోట వలె ఉండే కృపను ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుని నామానికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రభు అంటున్న మాటలను ఒకసారి, ఇప్పుడు నీరు పారే తోట ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. అది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. ఈ రోజున నా జీవితంలో దేవుడు ఫలాలను ఇస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఫలించేవారుగా చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు ఫలాలు లేవు, నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు. కానీ దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న కార్యాలు ఏంటో తెలుసా? నిన్ను కృషింపనివ్వకుండా నీళ్లు పారే తోటగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం నమ్ముదామండి. నేను కూడా ఒకప్పుడు ఎంతో వేదనగా బాధగా ఉండేటువంటి దాన్నో, కానీ ఈరోజు నన్ను కృషింపనివ్వకుండా దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని రోగాలు వచ్చినా నా ముఖంలో ఏడుపు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అయ్యో ఎట్లా భరిస్తున్నారండి అని పాస్టమ్మ అని అంటున్నారు కొంతమంది వచ్చి, కానీ నాకు అసలు చేమగుట్టినట్టుగా కూడా ఉండకుండా దేవుడు చేశాడు. నన్ను చూసి నేర్చుకోవాలి మీరంతా. నాకే ఎందుకు వచ్చినాయి 5 ఆపరేషన్లా, 1 2 యోబుకు వచ్చినట్టు శ్రమలు వస్తున్నాయి మాకు అని అనే వారంగా ఉండకూడదు. కానీ ఎన్ని వచ్చినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి కృషిద్దామా? కృషింపనివ్వకుండా చేస్తానని దేవుడు చెప్తున్నాడు లేదా? ప్రైజ్ ది లార్డ్. ఇక నెన్నటికి ఇప్పటివరకు కృషించావు, చాలా సంవత్సరాలు కృషించావు, ఎన్నో విషయాల్లో వేదన పడ్డావు, దుఃఖపడ్డావు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇక ఎన్నడూ కృషించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీరు పారు తోట వలె మరి ఉంటానని, మరి ఉండేదురని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనం ఎత్తిపట్టుకునే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు? మంచి వాళ్ళ? లేదు, అటు ఇటు తిరిగేటోళ్ళే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా వైపుకు తిరగండి. మీరు నా వైపుకు తిరుగుతూ ఉంటే తప్పకుండా నేనేం చేస్తాను తెలుసా? మీ విచారాలని కొట్టేస్తాను, మీ దుఃఖానికి ప్రతిగా ఏమిస్తాను? సంతోషం ఇస్తాను, ఆదరిస్తాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్, కన్యకులు, యవ్వనులు, వృద్ధులు కూడా ఏం చేస్తారు? నాట్యమందు సంతోషం. క్రొవ్వుతో యాజకులను ఏం చేస్తాను? సంతోషపరిచేదను. నా జనులు నా ఉపకారం తెలుసుకొని ఎలా ఉంటారట? కావాలా తృప్తి? ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వారి విచారాల్ని కొట్టివేసి ఆనంద సంతోషాల్ని ఇవ్వడానికి ఆయనది సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి సరిగ్గా రా. ఆయన దగ్గరికి సరిగ్గా వచ్చినప్పుడు దేవుడు, నేను అంటున్నాను, నీకు కావలసిన వాటిని అన్నిటిని ఇస్తాడు. ఆమేన్ చెప్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిజంగా ఒక చోట అంటాడు, ఏమని అంటాడంటే, నేను వారి హృదయ వాంఛలను తీర్చేదను అంటున్నాడు. హృదయ వాంఛలు తీర్చే దేవుడు అండి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట అంటాడు, నేను ఆ మాట చదివినప్పుడు నా హృదయం ఎంతో తరుక్కుపోయింది. ఏమనంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకోవాలని నేను ఎన్నో మార్లు చేతులు చాచాను, కానీ వారే వల్లక పోయారు అని చెప్పేసి. నేను చిన్నప్పుడు మేము పల్లెటూరులో పెరిగాం కాబట్టి ఆ కోళ్ళు ఎలా ఉంటాయంటే, వర్షం పడుతున్నప్పుడు ఇలాగ రెక్కలు చాపుతాయి, ఆ పిల్లలన్నీ రెక్కల కిందకి వెళ్ళిపోతాయి, చక్కగా ఇలా మునగబెట్టుకుని కూర్చుంటుంది. ఎవరు చెప్పండి? కోడి. పిల్లలు వర్షం తగ్గినాక బయటకు వస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి అవి? దానికి ఏమైనా చలి తగులుతుంది అనుకుంటున్నారా? తగలదు. కోడి పిల్లల్ని రెక్కల క్రింద ఎలా చేర్చుకుంటుందో ప్రభు కూడా మనల్ని చూడండి అలాగే నువ్వు ఆయన రెక్కల క్రింద ఉండాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు వెచ్చగా ఉండాలని చూస్తున్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలని చూస్తున్నాడు. నిన్ను అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు చూస్తూ ఉంటుండగా
నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు ఆయన రెక్కల కిందకి? నీవు నీ భారాలు మోయకూడదని దేవుడు చూస్తున్నాడు. నీ భారాలు ఆయనే మోయాలని చూస్తున్నాడు. ఆయనే ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా నిన్ను కాచి భద్రపరచాలని దేవుడు చూస్తుంటుండగా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఆయన చెంతకు? ఒక చోటు ఉంటుంది, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నువ్వు మహోన్నతుని చాటును నివసించు, నిజముగా నువ్వు ఆయన సర్వశక్తుడైన ఆయన నీడన చక్కగా విశ్రమిస్తావు. అందుకే కాబోలు దావీదేమంటాడంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి. ఈరోజు నీకు అలాంటి తేలికపాటి హృదయం కావాలా? భారాలన్నీ తొలగిపోయి చక్కగా నువ్వు ఆనందభరితంగా నిద్రపోయి చక్కగా మేల్కొనే కృప నీకు కావాలా అంటే నువ్వు ప్రభు చెంతకు రావాల్సిందే. ప్రభు నీకు ఆధారము కావాల్సిందే. నువ్వు ప్రభు మీద ఆనుకునే వ్యక్తిగా ఉండవలసిందని ప్రభు పేరట ఇంకేమంటున్నాడు ప్రభు? అయితే మనం కొన్ని మాటలు చూసుకొని ముగింపులోకి వద్దాం.